శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో, మరి ఈ రాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి యోగం సప్తమ లాభాధిపతుల పరివర్తన. అంటే సప్తమాధిపతి లాభస్థానంలో ఉంటే లాభాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఈ రెండు భావాలకి సంబంధించిన ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా మరి సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి ఇంకొక యోగం ఏంటంటే పంచమాధిపతి శుక్రుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహం కుజగ్రహంతో పరివర్తన చెందడం, ఇవన్నీ కూడా ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, మీ మనసులో ఉన్నటువంటి ప్రపోజలు అంటే ఎవరన్నా ఇష్టపడినప్పుడు వారిని మీ యొక్క ప్రపోజల్ చెప్పడంలో కానీ, ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఉన్నవారు పెళ్లి విషయంలో ఒక క్లారిటీ రావడానికి కానీ ఇది అనుకూలమైనటువంటి సమయం. సో ఏదైనప్పుడు కూడా ప్రేమికులకి ఇది ఒక శుభవార్త. అలాగే ఎఫ్ఐఆర్స్లో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒక శుభవార్త. అలాగే జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏవైనా ఆశిస్తుంటే అది ధనం కానీ వేరే విధంగా ఈ సమయంలో మీకు జీవిత భాగస్వామి ద్వారా సహకారం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక మంచి అద్భుతమైన కాంబినేషన్ ఏర్పడింది. అంటే ఏదన్నా ఒక భావం, ఒక వివాహం జరగాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా ఆ జాతకాల యొక్క కాంబినేషన్తో పాటు గురువు యొక్క అనుగ్రహం కూడా కావాలి, లేదంటే లాభాధిపతితో కనెక్షన్ అన్న ఉండాలి. సో ఈ కారణంగా ఖచ్చితంగా మరి ఇప్పుడు 5, 7, 11 స్థానాల మధ్య ఏర్పడినటువంటి ఈ బంధం పెళ్లి విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, టాలెంట్ విషయంలోనూ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు జాతకుడికి రావడం జరిగింది. బట్ ఏదైనా ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్, ఇది చాలా అనుకూలంగా ఉన్నది. దీన్ని ఏ విధంగా అయినా సరే జాతకుడు ఉపయోగించుకుంటే అతి సునాయాసంగా అతను చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. ఇక ఈ ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా మరి తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే రాష్ట్రాధిపతితో కలిసి సంచరించడం అనేది ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు కూడా మరి ఇది అష్టమ స్థానంలో ఏర్పడినప్పుడు జాతకులకి అంతగా కలిసి రాదు, కానీ నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకోవడం, అలాగే పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే రవి అష్టమ స్థాన స్థితి కొంతవరకు జాతకుడికి అనుకోని సంఘటనలు, కొద్దిగా ఇబ్బంది కలిగించే వార్తలు వినే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేటు సంస్థల వారికి కానీ అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. కొంత అవమానకరమైనటువంటి పరిస్థితులు ఈ రాబోయే 15 రోజుల్లో ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ తప్పు లేకపోయినా ఏదో విధంగా మీరు ఇతరులు చేసిన తప్పుకి బలవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి కొన్ని సందర్భాల్లో దాన్ని జాగ్రత్త పడడం మంచిది. సో ఇది ఈ విధంగా ఉంటే మరి రాహుగ్రహ సంచారం దశమ స్థానంలో ఉండడం, భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం కూడా రాహు నక్షత్రంలో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి ముఖ్యంగా టీవీ, మీడియా, సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే ఏదైనా పథకాల ద్వారా, స్కీముల ద్వారా, చైన్ సిస్టమ్ ద్వారా ధనాన్ని ఆశించే వారికి ఇది ఒక అనుకూలమైనటువంటి కాంబినేషను. మరి రాహు యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా మీరు మీ కష్టానికన్నా అధిక ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఈ జాతకుడికి రాహు ప్రస్తుతం బుధ నక్షత్ర సంచారం అనేది అనుకూలంగా ఉంది. అయితే అష్టమంలో బుధుడు సంచరించడం ఇదన్నీ కూడా ఆకస్మికంగా లాభం కానీ నష్టం కానీ కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు చాకచక్యంగా తెలివితేటలతో ముందుగానే దాన్ని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళడం మంచిది. సాధ్యమైనంత వరకు ఈజీ మనీ, షేర్ మార్కెట్ కాకుండా రియల్ ఎస్టేట్గా ఖచ్చితంగా మనకి ఇది కళ్ళెదురు కనబడుతుంది, ఇది ఖచ్చితంగా బాగుంటుంది అన్న విషయాల మీద ఇన్వెస్ట్ చేసి దాని మీదే ప్రయోగాలు చేయాలి తప్ప ఈజీ మనీ లేదంటే అప్పటికప్పుడు వచ్చినటువంటి
మాయకి సంబంధించిన షేర్లు గట్రా పెట్టకుండా జాగ్రత్త పడటం మంచిది. బట్ ఏదన్నా మరి గురు అనుగ్రహం ఈ జాతకులకు అనుకూలంగా ఉన్నది. అప్పుడు కామన్గా మనం కొంత నష్టపోయినా ఇబ్బంది పడినా భగవంతుడి అనుగ్రహంతో పోగొట్టుకున్నది ఏదో రకంగా తిరిగి రావడం జరుగుతుంటుంది. సో అలాగని ఏంటంటే న్యాయసమ్మతంగా పోగొట్టుకున్న తిరిగి వస్తుంది తప్ప వేరే విధంగా ఏ జూదమో ఈ ప్యాకెటో ఈ షేర్ మార్కెటో ఏ రేసులో ఇంకో దాంట్లో పోగొట్టుకున్నది అయితే మాత్రం తిరిగి రాదు. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. సాధారణంగా నిజాయితీగా ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో అది డౌన్ అయినా సుమారు ఏదో గోల్డ్ అనుకోకుండా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీరు. అది టెంపరీగా ఒక 2,000 రూపాయలు తగ్గినా ఖచ్చితంగా మళ్ళీ 15 రోజులు పోయాక మళ్ళీ అది గెయిన్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఏదైనా స్థిరమైనటువంటి ఎసెట్స్ మీద పెట్టుకోవడం మంచిది. ముఖ్యంగా గోల్డ్ మీద పెట్టుకోవచ్చు. ఎందుకంటే గురువు 11లో ఉన్నప్పుడు గోల్డ్ సంబంధించిన విషయాల్లో జాతకుడికి కలిసి రావడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మొత్తం మీద గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా మరి 9వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ భగవానుడు ఈ రాహు నక్షత్రంలో సంచరించడం వల్ల ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ రంగం, మెడికల్ ఇండస్ట్రీ అంటే మెడికల్ రంగం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఆ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారికి, ఉపాధిగా ఉద్యోగం చేస్తున్న వారికి 100% రాబోయే సమయంలో ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడింది. ఎక్కువ శాతం ఈ మిథున రాశి వారు ఈ యాంకరింగు, టీవీ, మీడియా రంగాల్లో ఉండడం జరుగుతుంది. ఎక్కువగా ప్రెస్కు సంబంధించినటువంటి వార్తలు రాసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా మరి రాబోయే 15 రోజుల్లో వృత్తిపరమైనటువంటి సాటిస్ఫాక్షను, రాబోయే జీవితంలో ఖచ్చితంగా బాగుంటుందనే భరోసా ఈ జాతకులకి లభించే అవకాశం ఉంది. సో ఏదైనా కేతువు 4వ స్థానంలో సంచరించినప్పుడు స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీకు అనుకూలించే అవకాశం ఉంది. సో అది ఎందుకంటే చతుర్థాధిపతి అష్టమ స్థాన సంచారం, మరి గురువు లాభస్థాన సంచారం కాబట్టి కంపల్సరీగా మీరు గృహానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు మరి ఈ సమయంలో కొంతవరకు అది నెరవేరే అవకాశాలు కూడా మరి 100% రావడం జరిగింది. బట్ ఏదైనా ఈ రాశివారు స్థిరమైనటువంటి సొంత గృహం కావాలని కోరుకునేవారు కేతుగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం కానీ బుధవారం కానీ విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం, ఉండ్రాళ్ళు నివేదన చేసి భక్తులకి పంచిపెట్టడం ద్వారా మీ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు
ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ, వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ, మీ సంతానం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజో వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం, అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.